హలో అండి. మనసుకు హత్తుకొని ఒక మంచి కథను విందాం. ఒకప్పుడు వీరభద్రుడు అనే ఒక వజ్రాల వ్యాపారి ఉండేవాడు. అతడు వ్యాపారపు పనుల మీద ద్వీపాంతరాలకు వెళుతూ ఉండేవాడు. వీరభద్రుడి దంపతులకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. ఒకసారి ఎప్పట్లాగే వీరభద్రుడు వ్యాపారపు పనుల మీద దేశాంతరాలకు వెళ్ళాడు. ఇంతలో అతడి భార్య విషజ్వరం వచ్చి మరణిస్తుంది. వీరభద్రుడు తిరిగి రాగానే భార్య చనిపోయిందన్న విషయం తెలుసుకుని తన కొడుకులను, అందరికంటే చిన్న అయిన తన కూతుర్ని దగ్గరకు తీసుకుని బావురుమంటూ ఏడుస్తాడు. అప్పుడు వీరభద్రుడి కూతురికి కేవలం 3 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత వీరభద్రుడు ఎంతోమంది నౌకర్లు ఉన్నా కూడా స్వయంగా పిల్లలను తానే చూసుకుంటూ వ్యాపారాన్ని పూర్తిగా మర్చిపోయాడు. అలా కొన్ని రోజులు గడిచాక వ్యాపారం చెయ్యకుండా తన ఆస్తిపాస్తులన్నీ తరిగిపోతున్నాయని గ్రహిస్తాడు వీరభద్రుడు. ఇంకా అలాగే ఉంటే నలుగురు పిల్లలతో సంసారం గడవడం చాలా కష్టమవుతుందని గ్రహించి వ్యాపారపు పనులు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. ఇంతలో గోదావరి పుష్కరాలు వస్తాయి. వీరభద్రుడు తన కూతుర్ని తీసుకుని పుష్కరాలకు వెళతాడు. పుష్కరాలు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చి తల్లి అంటూ గట్టిగా అరిచి కింద పడిపోతాడు. ముగ్గురు కొడుకులు పరిగెత్తుకుని వచ్చి, ఏమైంది నాన్న, చెల్లెలు ఎక్కడా అని అడుగుతారు. దానికి వీరభద్రయ్య, ఇంకెక్కడి చెల్లెలు, పుష్కరాల్లో తప్పిపోయింది, మన గ్రహచారం బాగాలేదు అని అంటాడు. ఆ తర్వాత వ్యాపారం కోసం తాను ద్వీపాంతరాలకు వెళ్తున్నానని కొడుకులను నౌకర్లకు అప్పచెప్పి తాను బయలుదేరుతాడు. ఇలా 10 ఏళ్లు వీరభద్రయ్య ఇంటి పట్టున 10 రోజులు కూడా ఉండేవాడు కాదు. ఎప్పుడూ ప్రయాణమంటూ సముద్రం మీదే రోజులు గడిపేవాడు. ఒకసారి వీరభద్రయ్య కొడుకులను పిలిచి, చూడండి బాబు, వజ్రాల వ్యాపారమని నా జీవితం చాలా కాలం సముద్ర ప్రయాణంలోనే గడిచిపోయింది. ఏదో ఒకరోజు నేను తుఫాను దెబ్బకు బలి కావలసి వస్తుందేమో. ఒకవేళ అలా జరిగితే మేడ మీద ఉన్న చివరి గదిలో ఒక పాత పెట్టె ఉంది. నేను మరణించిన తర్వాత ఆ పెట్టెను తెరిచి చూడండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, తోడబుట్టిన వాళ్ల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడటం ఉత్తమమని అనిపించుకుంటుంది. ఈ సంగతి మర్చిపోకండి అని చెప్పి ఆ గది తాళపు చెవులు వాళ్ళకిస్తాడు. అలా చెప్పి కొన్ని రోజులకు వీరభద్రయ్య మళ్ళీ వ్యాపారం కోసం బయలుదేరుతాడు. అతడు చెప్పినట్లే అతడు ఎక్కిన ఓడ తుఫానుకు గురి అయి మునిగిపోతుంది. అందులో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ నీటిలో మునిగిపోతారు. కానీ ఇద్దరు మాత్రం ఎలాగోలా బతికి బయటపడతారు. వాళ్ళు వచ్చి వీరభద్రుడి మరణ వార్తను అతడి కొడుకులకు చెబుతాడు. ఇది విన్న ముగ్గురు కొడుకులు ఎంతో దుఃఖిస్తారు. అందులో పెద్దవాడు, నాన్న ఇలా జరుగుతుందని ముందే ఊహించాడు, అందుకే మనకు ఆ గది తాళపు చెవులు ఇచ్చాడు. అందులో ఏముందో అతడి చివరి కోరిక ఏదైనా ఉంటే తీరుద్దాం అని అంటాడు. ముగ్గురు మేడ మీద గదికి వెళ్ళి గది తలుపులు తెరిచి లోపల ఉన్న పాత పెట్టెను తెరిచి చూస్తారు. వాళ్ళు ఊహించినట్లు అందులో బంగారం, డబ్బులు ఏమీ లేదు. బోసిగా ఉన్న ఆ పెట్టెలో ఒకే ఒక ఉత్తరం కనిపిస్తుంది. ఆ ఉత్తరం చదివి ముగ్గురు విస్తుపోతారు. అందులో వీరభద్రయ్య, నా స్నేహితుడైన భూషణం రామాపురం గ్రామంలో ఉన్నాడు. అతడు నా చిన్ననాటి స్నేహితుడు. అతడి కూతురికి మీ సొంత ఖర్చులతో వివాహం జరిపించాలి. ఇదే నా చివరి కోరిక అని రాసి ఉంటుంది. ఆ రాత్రి ముగ్గురు అన్నదమ్ములు నిద్రపోలేదు. అందులో పెద్దవాడు, అసలు ఈయన్ని ఏమనాలో తెలియటం లేదు. కొడుకులైన మాకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా సముద్రం పాలయ్యాడు. మళ్ళీ ఎవరో కూతురికి మమ్మల్ని వివాహం జరిపించాలని చెబుతున్నాడు. ఏ ఇంటి ఆడపిల్లకు పెళ్లి చేయటానికి, నా తమ్ముళ్లకు దారి చూపడానికి నేనేమైనా పిచ్చివాణ్ణా అని అనుకుని రాత్రికి రాత్రే ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోతాడు. మరుసటి రోజు పొద్దున అన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని ఇద్దరు అన్నదమ్ములు గ్రహిస్తారు. చిన్నవాడు రెండవ వాడితో, మనమైనా నాన్న చివరి కోరిక తీరుద్దాం. ఈ ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో భూషణం కూతురి పెళ్లి జరిపించి ఆ తర్వాత ఎక్కడైనా పనిలో చేరి బతుకు తెరువు చూసుకుందాం అని అంటాడు. దానికి రెండవ వాడు ఒప్పుకుంటాడు. ఆ తరువాత ఇద్దరు 10 రోజుల్లో ఇల్లును అమ్మి ఆ వచ్చిన డబ్బుతో రామాపురం బయలుదేరుతారు. ప్రయాణం మధ్యలో వాళ్ళు ఒక గ్రామాన్ని చేరుకుంటారు. అక్కడ గ్రామాధికారి ఇంటి ముందు ఒక పంచాయతీ జరుగుతోంది. అదేంటో చూద్దామని అక్కడికి వెళతారు. ఒక వృద్ధురాలు, ఇద్దరు కొడుకులు తీర్పు కోసం వేచి ఉన్నారు.
ఇద్దరు అన్నదమ్ములు జనంలో ఉన్న ఒకరిని విషయం ఏంటని అడుగుతారు. దానికి ఆ వ్యక్తి, వాళ్ళిద్దరూ ఆ ముసలావిడ కొడుకులు. ఆ ముసలావిడకు పెళ్ళీడుకొచ్చిన ఒక కూతురు ఉంది. తండ్రి బతుకున్నప్పుడు అందరూ కలిసే ఉన్నారు. ఆయన పోగానే ఆస్తిని కొడుకులిద్దరూ పంచుకొని తల్లిని చెల్లెల్ని వదిలేసి వెళ్ళిపోయారు. తండ్రికిచ్చిన మాట ప్రకారం చెల్లెలకి పెళ్లి చేయమని అడుగుతోంది తల్లి. వాళ్ళు మాత్రం తమకున్నదంతా ఖర్చు చేసి చెల్లెలు పెళ్లి చేస్తే తరువాత తమ పరిస్థితి ఏంటి, కాబట్టి చెయ్యమని చెబుతున్నారు. ఆ సమస్యను పరిష్కరించడానికే పంచాయతీ పెద్దలు ఇక్కడ చేరారు అని చెప్పాడు. తరువాత అన్నదమ్ములిద్దరూ ఒక పూటకూళ్ల ఇంట్లో భోజనం చేసి ఆ రాత్రి అక్కడే పడుకున్నారు. రెండవ వాడికి ఆలోచనలతో నిద్ర రావటం లేదు. పంచాయతీలో ముసలావిడ సొంత కొడుకులే వాళ్ల చెల్లెలకు పెళ్లి చెయ్యనని చెబుతున్నారు. అలాంటిది ఎవరో ముక్కు ముఖం తెలియని భూషణం కూతురికి తాము ఇల్లు అమ్మి ఆ వచ్చిన డబ్బుతో పెళ్లి చేయడం మూర్ఖత్వమని అనిపించుకుంటుంది. ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకుంటే సుఖంగా బతకవచ్చు అని అనుకుని రాత్రికి రాత్రే డబ్బు సంచి తీసుకుని పారిపోతాడు. నిద్రలేచిన మూడవవాడు అన్న డబ్బు సంచి లేకపోవడంతో జరిగింది గ్రహిస్తాడు. దేవుడి మీద భారం వేసి రామాపురానికి వెళతాడు. అక్కడ భూషణం ఇల్లు ఎక్కడో కనుక్కొని ఆ ఇల్లు చూడగానే ఆశ్చర్యపోతాడు మూడవవాడు. అది 4 అంతస్తుల గొప్ప మేడ. అటువంటి ధనికుడి కూతురికి నేను పెళ్లి చేయడమేంటి అని అనుకుంటూ గుమ్మం వద్దకు వెళ్ళి భూషణం గారు అని పిలుస్తాడు. ఇంతలో ఒక ఆజానుబాపుడు బయటికి వచ్చి, నేనే బాబు భూషణం, నువ్వెవరు అని అడుగుతాడు. దానికతడు, నేను వీరభద్రయ్య 3వ కొడుకుని. మా నాన్న తన చివరి కోరికగా మీ కూతురికి మా ఖర్చులతో వివాహం జరిపించమని అడిగాడు. అయితే తెచ్చిన డబ్బు దారిలో పోయింది. మీరు కాస్త సమయం ఇచ్చారంటే ఎలాగైనా కష్టపడి డబ్బును కూడబెట్టి మీ అమ్మాయి వివాహాన్ని జరిపించి మా నాన్నగారి ఆఖరి కోరికను తీరుస్తాను అని అంటాడు. అది వినగానే భూషణం అతడి భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెడతాడు. మీ నాన్న నేను బాల్య స్నేహితులం. మీ నాన్న చనిపోయారన్న వార్త విని నేను ఇంకా కోలుకోలేని స్థితిలో ఉన్నాను. మీ భవిష్యత్తు కోసం మీ నాన్న ఎంతో శ్రద్ధను తీసుకున్నాడు. తాను ఎప్పుడూ వ్యాపార వ్యవహారాలతో ఇంటి పట్టున ఉండటానికి వీలు కాదని, ఆడపిల్ల ఆలనా పాలనా సరిగ్గా చూసుకునేవాళ్లు ఉండరని మీ చెల్లెల్ని నా సంరక్షణలో ఉంచాడు. అలాగే అతడు వ్యాపారంలో గడించిన లక్షల డబ్బును కూడా నా వద్దే ఉంచాడు. నా తదనంతరం నా కొడుకుల్లో ఎవరైతే నీ గుమ్మం దాటుకుని లోపలికి వస్తాడో వాడే నేను పెట్టిన పరీక్షలో నెగ్గినవాడు. వాడికి నా ఆస్తినంతా ఇచ్చి నా కూతురి గురించి చెప్పు అని చెప్పాడు. మీ తండ్రి కోరిన విధంగా నువ్వు తండ్రికి తగ్గ తనయుడువని అనిపించుకున్నావు. చాలా సంతోషం. ముందు నీ కోసం ఎదురు చూస్తున్న నీ చెల్లెల్ని చూడు అని ఆ పిల్లను పిలుస్తాడు. భూషణం చెప్పింది విని ఆశ్చర్యపోతున్న చిన్నవాడు అన్ని ఆభరణాలు ధరించి లక్ష్మీదేవిలా వస్తున్న తన చెల్లెల్ని చూసి ఎంతో సంతోషంతో ఆనంద బాష్పాలు రాల్చుతాడు. ఇదండి చందమామలోని ఒక అందమైన కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.